ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారు ఆగస్టు 2-3 తేదీల్లో ఏం జరగబోతుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, అలాగే ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు వస్తాయా లేదా అనే విషయాలు పూర్తి అంశాలు తెలుసుకుందాం. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. విషయానికి వెళ్తే తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశిలో పుట్టిన వారు ఎలా ఉంటారంటే వీరు ఆలోచనలు చాలా బాగుంటాయి. అలాగే వీరి ఆలోచనలు పక్కవారికి ఉపయోగపడతాయి. వీరు ఏ వృత్తిలో వారైనా ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. వీరు పని మీద దృష్టి పెట్టారంటే ఆ దేవుడు వద్దన్నా వినరు. తులారాశి వారికి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు అందంగా, అందమైన మనసుతో అందరితో ప్రేమగా ఉంటారు. వీరికి భాగస్వామి అంటే చాలా ప్రేమ. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అందుకోసము వీరికి శత్రువులు ఎక్కువగా అవుతారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. వీరు ఎవరిని మోసం చెయ్యరు. కానీ వీరి ఆలోచనలని చాలా ఉపయోగించుకొని వీరిని మోసం చేస్తారు. అది వీరు తెలియక అలాంటి వారితోనే స్నేహం చేస్తారు. రాశి వారికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతారు. జీవితాన్నే కోల్పోతారు. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. అలాగే సరిగ్గా ఆలోచించి చెయ్యండి. బలమేంటో మీకే తెలుస్తుంది. అలాగే తులారాశి వారిని ఇతరులు చాలా యూజ్ చేసుకొని మిమ్మల్ని వదిలేస్తారు. ఈ విషయం మీకు తెలియక మా జీవితం మొత్తం కోల్పోయింది, నాశనమైంది అనుకుంటారు. కానీ మీ చేతుల్లోనే అదృష్టం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి కష్టం వచ్చిందని కృంగిపోరు. అలాగే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా బ్యాలెన్స్లా ఉంటారు. తులారాశి వారికి ఆగస్టు నుండి జీవితం మొత్తం మారిపోతుంది. ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ఒకే మాట మీద నిలబడి ఉంటారు. ఈ ఆగస్టు నెలలో స్నేహితుల అవసరం చాలా ఉంటుంది. గ్రహాలన్నీ అనుకూలంగా సంచరించడం వల్ల వీరికి పూర్తిగా అన్ని విధాలుగా బాగుంటాయి. అలాగే గత సంవత్సరం మీరు చాలా మోసపోయారు. అలాగే నష్టం కూడా వచ్చింది. ఆ నష్టానికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 2-3 తేదీల్లో మీకు లాభాలు వస్తాయి. సమయం అనుకూలిస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఏ రంగంలో వారైనా, ఏ వృత్తిలో వారైనా మీరు కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే ఈ ఆగస్టు 2-3 తేదీల్లో మొదలు పెట్టండి. కొత్త పనులు ప్రారంభించండి. అది పూర్తిగా సక్సెస్ అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీ పనులన్నీ మీరు వాయిదా వేయకుండా త్వరగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే విజయం మీకై ఉంది. విఘ్నాలు ఉండవు. ఆలస్యం అస్సలు కానివ్వకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే శత్రువులే మీకు మిత్రులు అవుతారు. అవసరానికి సహాయం చేస్తారు. మీరు చేసేది ఒక్కటి, ఏ వృత్తిలో అయినా శ్రద్ధగా చేయండి. మీకు వచ్చే లాభాలు మీ వెనుకే వస్తాయి. రాశి వారికి మీకు ఈ 2 రోజుల్లో అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులను అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి. మీకు బాగా నచ్చే పని చేయండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకరమైన రాబడి ఆఫర్ వస్తుంది. పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామిని సాన్నిధ్యంలో రిలీఫ్ని, సౌకర్యాన్ని పొందండి. అలాగే ప్రయాణాలు మీకు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి. లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చేస్తారు. మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి.
ఈరోజు మీ భాగస్వామితో మీరు కలిసి ప్రయాణాలు చేయండి. అలాగే తీర్థయాత్రలు మీకు చేసే అవకాశం వస్తుంది. రాశి వారికి ఇది ఒక అద్భుతమైన అత్యంత శుభప్రదమైన నెల. అలాగే భాగస్థానంలో గురువు, వృత్తి స్థానంలో శుభగ్రహాలు, లాభస్థానంలో లాభాధిపతి మరియు 6వ ఇంట్లో యోగాకారుడైన శని సంచారం వల్ల మీ జీవితంలో అదృష్టం, కీర్తి, విజయం వెల్లివిరుస్తాయి. గ్రహాల సంచారం, అదృష్టం ఈ ఆగస్టు నెలలో చాలా బాగుంటాయి. అందులో ఆగస్టు 2, 3 తేదీల్లో పెట్టుబడి పెట్టడానికి కానీ, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేయడానికి కానీ చాలా మంచి సమయాలు. ఇక వృత్తిపరంగా చూస్తే ఈ రాశి వారికి మీకు ఒక స్వర్ణయుగం. 10వ ఇంట్లో భాగ్యాధిపతి అయిన లాభాధిపతి మరియు రాజ్యాధిపతి సంచరించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో సాధిస్తారు. అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. ఏ వృత్తిలో వారైనా హోదా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. అలాగే 6వ ఇంట్లో శని ఉండడం వల్ల పోటీలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే విద్యార్థులకు సమయం చాలా మంచిది. పోటీ పరీక్షల్లో మీరే నెగ్గుకొస్తారు. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. రంగంలో ఉన్నవారికి రాణిస్తారు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ నెలలో ఈ 2 రోజులు లాభదాయకంగా ఉంటుంది. ఆగస్టు 15 వరకు మీ లాభాధిపతి సూర్యుడు తమ సొంత ఇంట్లోనే ఉండడం వల్ల బలంగా ప్రవేశిస్తాడు. ఈ నెలలో మీరు ఖర్చులు కూడా తగ్గిస్తారు. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. వ్యాపారస్తులకు లాభాలు చాలా ఎక్కువగా వస్తాయి. కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఆగస్టు 2, 3 చాలా విశ్లేషణమైన సమయం, అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ 7వ అధిపతి 12వ ఇంట్లో ఉన్నందున భాగస్వామితో లేదా కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు ఓర్పు, సహనం చాలా అవసరం. చిన్న అపార్థాలు, సంబంధాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ, వ్యాపారంలో భాగస్వామితో కానీ కాస్త జాగ్రత్తగా వహించండి. మీ భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 రోజుల్లో మీకు మొండి బాకీలు వసూలు అవుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసుగు పెడుతున్న వాళ్ళు ఈ సమయంలో అడగక ముందే మీ దగ్గరికి వచ్చి ఇస్తారు. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. మధ్యవర్తితో లాభాలు ఉంటాయి. ఇళ్లలో మీరు ఎవరి చేతిలో మోసపోకుండా జాగ్రత్త ఉంటారు కాబట్టి మీకు లాభాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా మీరు ప్రశాంతంగా ఉండండి. అన్ని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెన్షన్ పడద్దు. అలాగే పని ఒత్తిడులు కూడా తగ్గుతాయి.